జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా దశాబ్దాల కాలం నుంచి పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే కాశ్మీర్ తమదని కాశ్మీర్ తమ జీవనాడి అని కాశ్మీర్ తమ ఆత్మ అని కాబట్టి కాశ్మీర్ను తమకు ఇచ్చేయాలని చెప్పి ఈ పాకిస్తానీలు భారత్ పైన అనేక తీవ్రవాద దాడులు బాంబు పేలుళ్లు జరిపిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే మొత్తంగా ఈ 4 దశాబ్దాల కాలంలో ఈ పాకిస్తాన్ తీవ్రవాదం మూలంగా 36,000 మంది భారతీయులు చనిపోయినారంట ఎంతమంది 36,000 మంది ఈ చావులకన్నిటికీ కారణం ఎవరు పాకిస్తాన్ మరి అలాంటి దేశం ఈ భూమండలం మీద ఉండొచ్చా ప్రపంచ చిత్రపటంలో అసలు ఉండొచ్చా ఆ దేశానికి అర్హత ఉండదు అంటలే ఆలోచించండి మీరే అయినా ఇంతమందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్కు రక్తదాహం అయితే తీరలా ఇంకా భారత్లో అనేక తీవ్రవాద దాడులకు ప్లాన్ చేస్తుంది ఈ క్రమంలోనే మొన్న ఈ మధ్య ఈ పెహల్గాంలోని టూరిస్ట్ స్పాట్లో ఈ పాకిస్తాన్ తీవ్రవాద దాడులు అయితే జరిపించింది ఈ దాడుల్లో అమాయకులైనటువంటి 26 మంది చనిపోయినారు ఈ విషయాన్ని ఈసారి భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని యుద్ధ సన్నాహాలు కూడా ప్రారంభించింది అయితే నిన్న అమెరికాలో ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ బాధితుల సమావేశం ఒకటి జరిగింది అర్థమవుతుందా ఈ సమావేశానికి మన భారత ప్రతినిధులు కూడా హాజరైనారు భారత తరపు నుంచి ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధిగా ఉన్నటువంటి యోజనా పటేల్ బృందం ఈ కార్యక్రమానికి హాజరైంది ఇక ఈ సమావేశంలో యోజనా పటేల్ గారు మాట్లాడుతా పాకిస్తాన్ ఒక మోసపూరితమైనటువంటి దేశం ఒక రక్త పిపాసి పాకిస్తాన్ 100% ఒక తీవ్రవాద దేశం భారత్లో తీవ్రవాద దాడులకు బాంబు పేలుళ్లకు ఇప్పటి వరకు ప్లాన్ చేసింది ఈ పాకిస్తానే పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐలే ఈ కాశ్మీరీ తీవ్రవాదాన్ని సృష్టించినారు ఇప్పటి వరకు పాకిస్తాన్ మా దాయాది దేశం అని చెప్పి పాకిస్తాన్ ఎన్ని దుష్ట పన్నాగాలు పనినా ఎంతమంది రక్తం కళ్ళ చూసినా భరిస్తూ వచ్చినామని చెప్పినారు అదే మన తప్పు అదే మనం చేసిన పెద్ద తప్పు ఎప్పుడైతే తొలిసారిగా ఓళ్ళు మనల్ని గిల్లడానికి గిచ్చడానికి కొరగడానికి చంపడానికి ఇంకేదో చేయడానికి ప్రయత్నం చేశారో అప్పుడే నోట్ల పళ్ళు ఊడదొక్కేసి ఉంటే ఇంకొకసారి అవకాశం లేకుండా ఏదా కోరికేదానికి గిచ్చేదానికి గిల్లేదానికి ఇట్లాంటికన్నిటిగా సిగ్గొచ్చినాడు మనము ఏదో వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా అని చెప్పేసి అప్పట్లో ఏది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటునింది వాళ్ళకి అసలే ఇంకా ఎంతసేపటికి ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళు పోయి ముందు కోపన పోయి ఏమి చేయలేరు పోయినా కూడా తాత్కాలికంగా ఏదో తూతు మంత్రంగా అట్టట్టా చేస్తా వచ్చా ఉంటారు తర్వాత వచ్చేసి ఈయన వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఈ కార్గిల్ యుద్ధం జరిగినా అప్పుడు మనం గెలిచినా కూడా దాని వరకే సరిపెట్టుకున్నారు కానీ అంతకు మించి పోలా అర్థమవుతుందా కానీ ఇప్పుడు మోడీ ఏం చేయబోతున్నాడనే చూడాలా ఒక్కసారి పాకిస్తాన్ మీద విరుచుకు పడితే వీళ్ళు మన బతకనియర్రా దీనికంటే మనమంతా మనం సావడమే మేలని చెప్పి వాళ్ళకి కనిపించాలా అంతా భయం పుట్టాలా వాళ్ళ జోలికి ఇంకొకసారి పోతే మనంతట మనమే మరణ శాసనం రాసుకున్నట్టు అని చెప్పి వాళ్ళకి కనిపించాలా ఆ స్థాయిలో దాడి చేస్తే ఏది ఇజ్రాయెల్ వాళ్ళు కదా గాజా మీద చేసినట్టు గాజా రూపురేఖలే లేకుండా నాశనం అయిపోయింది ఆ విధంగా వీళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళకి భయం అనేది ఉంటుంది అట్ట కాకుండా వాళ్ళు ఏ స్థాయిలో దాడి చేస్తారో దాని వరకే ఏదో చేసి ఏది గాయానికి మందు పూసినట్టు వాళ్ళ వరకు లేపేసి ఏదో తూతూ మంత్రంగా పోయినామంటే ఇప్పుడు సపోజ్ 7 మంది ఏదో వచ్చారంటారు 7 మంది చంపినామనుకో రేపు మళ్ళీ ఇంకో కట్ట వస్తుంది మొన్నాడు మళ్ళీ ఇంకో కట్ట వస్తుంది అంటే ఇదే పనిగా వాళ్ళు వచ్చి చేస్తామంటే మనం పోయి వచ్చిన వాళ్ళు చంపుకుంటా చేసుకుంటా ఇదే మరుందామా అట్లా కాదు ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తా పాము వచ్చి మనల్ని కాటేయాలంటుంది పాముకు కూరలు బిక్తామా ఏదో కొట్టి చంపుతామా ఏం చేస్తాము చెప్పండి కూరలు బీకడం ఆ ఆలోచన మనం ఆలోచన చేయం ఎంతసేపటికి దాన్ని కొట్టి చంపాలనుకుంటాం పాకిస్తాన్ కూడా పాముతో సమానం కాబట్టి ఉగ్రవాదం అనే కూరలను అట్ట పక్కన పెట్టి మొత్తంగా పావునే వేసేసామనుకో దారిద్రం వదిలిపోతుంది అవునా కాదా నేను చెప్పేది మీకు అర్థమైంది కదా నేను చెప్పింది అది విషయం అయితే ఇకపోతే ఈ యోజనా పటేల్ మాట్లాడతా పాకిస్తాన్ ఇప్పుడు తన పరిధిని దాటిపోయింది తన పరిధి దాటి ప్రవర్తించింది ఈసారి పాకిస్తాన్కు బుద్ధి చెప్పక తప్పదు అంతర్జాతీయ తీవ్రవాదాన్ని కూడా పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తానే అంగీకరించింది గత 30 సంవత్సరాల నుంచి తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని తీవ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్నామని తీవ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పేసి పాకిస్తాన్ రక్షణ మంత్రి స్వయంగా ప్రకటించాడు ఇంతకన్నా ఆధారం ఇంకేం కావాలా సీమాంధ్ర ఉగ్రవాదానికి అనేక దశాబ్దాల నుంచి మేము బాధితులుగా ఉన్నాం ఈ ఉగ్రవాద చర్యల మూలంగా బాధితులైన వాళ్ళ కుటుంబాలపైన ఎంత దీర్ఘకాలం పాటు ప్రభావం ఉంటుందో మాకు తెలుసు అంతే కదా ఇప్పుడు మొన్న ఏది పహల్గాంలోనే ఈ హిందువులని చెప్పి ఈ మగవాళ్ళందరినీ కూడా చంపేశారు
కుటుంబంలో ఒక పెద్ద పోతే ఇంకా ఆ కుటుంబానికి ఎంత నష్టమో ఎంత బాధో ఆ లోటును ఏ విధంగా పూడ్చగలుగుతారో ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా పూడ్చుకోవాలి ఆ బాధను? అదే ఆవిడ చెప్పింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని, ఉగ్రవాదులకు నిధులు అందజేస్తామని, ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పేసి మొన్న పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్పినటువంటి మాటలను ప్రపంచం మొత్తం కూడా వినింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని పాకిస్తాన్ చెప్పిన ఎవరు కూడా ఆశ్చర్యపోలా. ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని ప్రపంచం మొత్తానికి తెలుసు. కాబట్టి పాకిస్తాన్ ఎలాంటి మోసపూరితమైన దేశమో దీన్ని బట్టి మరొకసారి మళ్ళీ రుజువైంది. ఆ దేశం అంతర్జాతీయ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. అందుకే చెప్తున్నా, ఇక మేము చేతులు కట్టేసుకొని సైలెంట్గా కూర్చోలేము. ఈసారి పాకిస్తాన్ను ఎంత మాత్రం కూడా ఉపేక్షించే ప్రశ్నే లేదు. దెబ్బకు దెబ్బ తీస్తామంటూ ఈ విషయంలో ప్రపంచ దేశాలు మాకు సపోర్ట్ చేస్తాయని ఆశిస్తున్నామంటూ బుల్లెట్ల లాంటి మాటలతో భారత ప్రతినిధి పాకిస్తాన్ను దుమ్ము దులిపేసింది. అట్లే అది విషయం. అయితే నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. పాంకు కూరలు పీకడం కాదు, పావునే లేకుండా చెయ్యాలా. అది కన్నా మనం ఫాలో అయినాం అనుకో, మనకి ఇంకేం దరిద్రం అనేది ఉండదు. ఆడికి తుడిచిపెట్టుకొని పోతుంది. ఇది చేయగలగాలి మనం ఫస్ట్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా మీరు నా మాటలతో ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.